हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ణ అందరికీ ప్రణామములు ప్రార్థన చేద్దాము నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతే దేవి गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पश्चात्देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरा भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे पंचाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण హరే కృష్ణ మనం భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారం చదువుతున్నాము. నిన్న 14వ శ్లోకం 15వ శ్లోకం చదువుకున్నాము. మీకు గుర్తున్న అంశాలు ఏవైనా చెప్తారా? హరే కృష్ణ. ప్రయత్నించండి కొన్ని పాయింట్లైనా చెప్పడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్న 14వ శ్లోకంలో శ్రీ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ తెలుపుతున్నారు, సుఖ దుఃఖముల తాత్కాలికములైన రాక కాలక్రమంలో వాటి పోకయు శీత గ్రీష్మ కాలంలో వంటివి, అంటే చలికాలము ఎండాకాలము ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలా వస్తూ పోతూ ఉంటాయి సుఖ దుఃఖాలు కూడా. కాబట్టి అవి ఇంద్రియానుభవం వలన కలుగుతుండునని అర్థం చేసుకోవాలి. కనుక వాటికి ఎల్లరూ కలత చెందకుండా సహించుటను నేర్చుకోవాలి అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా ఎండాకాలము స్త్రీలు వేడి ఉన్నా కూడా వంట చేస్తారు. శీతాకాలంలో యోగులు తెల్లవారుజామునే స్నానం చేసి
పూజ చేసుకుంటారు కదా, అది చెప్పారనమాట. ఇంకా భక్తులు ఏదైనా కష్టం వచ్చినా కూడా నా పూర్వజన్మ కర్మానుసారము నేను ఎంతో గొప్ప కష్టం అనుభవించాల్సి ఉంది, కానీ భగవంతుని దయ వల్ల నేను చాలా తక్కువ అనుభవిస్తున్నానని భావిస్తారు. ఆ విధంగా వాళ్ళు ఓర్చుకుంటారనమాట. వచ్చిన కష్టము చాలా తక్కువ కష్టం వచ్చింది, నేను ఎంతో పెద్ద కష్టాన్ని అనుభవించాల్సి ఉంది, కృష్ణుడు దాన్ని అంతటిని తొలగించి నాకు ఈ చిన్నది ఇచ్చారు, చిన్నదాంతో నేను బయటపడ్డాను అని అర్థం చేసుకుంటారు. ఆ, అటువంటి వారు ఎవరైతే నేను భగవంతుని దయ వల్ల చాలా తక్కువ అనుభవిస్తున్నాను, నా పూర్వకర్మానుసారం కొండల్లాగా పెద్ద పెద్ద కర్మ ఫలాలు నాకున్నాయి, వాటన్నిటిని తొలగించి భగవంతుడు నాకు ఎంతో దయ చూపించాడని భావించేవారు, వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తు చేరడానికి అర్హులు అన్నమాట. అది మనకు భగవద్గీతలో భాగవతంలో చెప్పబడింది. 15వ శ్లోకం కూడా చెప్పబడింది చూడండి. సుఖ దుఃఖములచే కలతనందక ఆ రెండింటి యందు ధీరుడే నిలిచివాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు కలతనందక రెండిటి యందు ధీరుడే నిలిచివాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. ఏదైనా మనకు మంచి ఫలితాలు ఏదైనా వచ్చినాయనుకోండి, సుఖం వస్తే గన భక్తుడు ఏమనుకుంటాడు, ఇది నాకు అర్హం కానట్టిది, నాకు ఇది అనుభవించడానికి అర్హత లేదు, కానీ భగవంతుని దయ వల్ల నేను ఇటువంటి మంచి పరిస్థితులలో ఉంచబడ్డాను. అదే కష్టం వచ్చినప్పుడు నేను ఇంకా పెద్దది అనుభవించాల్సింది, భగవంతుని దయ వల్ల తక్కువ అనుభవిస్తున్నాను అనుకుంటారు. మామూలుగా బయట భౌతిక వ్యక్తులు ఏమనుకుంటారు, ఏదైనా మంచి విజయం సాధించినారనుకోండి, ఫలితం బాగా వచ్చిందనుకోండి, నేను కష్టపడినాను అందువల్ల నాకు ఇది అనుభవిస్తున్నాను, నేను మంచి ఫలితాన్ని అనుభవిస్తున్నాను అంటారు. ఏదైనా కష్టం వస్తే నాకెందుకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నాకెందుకు ఇది ఇచ్చినాడు అని మనం అంటే తెలియనప్పుడు దేవుణ్ణి నిందిస్తాం అన్నమాట. దేవునికి ఒకరి మీద పక్షపాతం కానీ ఒకరి మీద ప్రేమ కానీ అలా భేదాలు ఏమీ ఉండవు. ఆయన సమూహం సర్వభూతేషు, అన్ని జీవరాశులను సమంగా చూస్తారు. కానీ ఇవి ఎలా వస్తున్నాయి కష్ట సుఖాలంటే వారి వారి యొక్క కర్మ ఫలాలను బట్టించి ఆ ఫలితం ఫలించినప్పుడు అది అనుభవించాల్సి వస్తుంది. 3 దశల్లో ఉంటుంది కదా. బీజ రూపంలో ఉంటుంది, ఫలించిన దశలో ఉంటుంది, ఒకటి ఫలించిన స్థితిలో అనుభవించే స్థితిలో ఉంటుంది. అలా 3 రకాలుగా ప్రారంధ కర్మ అనేది ఉంటుంది. ఎప్పుడైతే హరినామం చేస్తారో వారి యొక్క పాప బీజాలన్నీ కాలిపోతాయి అన్నమాట. ఆ విధంగా అవి ఫలించవు. కాబట్టి భక్తుల యొక్క కర్మఫలం అంతా కాలిపోతుంది, కాబట్టి అది వాళ్ళు అనుభవించాల్సిన అవసరం లేకుండానే తొలగిపోతాయి అన్నమాట భగవంతుని కరుణ వల్ల. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైతే ఈ కష్టాలను సహిస్తారో వాళ్ళు మోక్షానికి అర్హులని కూడా ఇక్కడ స్పెషల్గా తెలియజేస్తున్నారు భగవంతుడు. అర్థమైంది కదా భక్తుల యొక్క భావన. సుఖం వచ్చినప్పుడు ఇది నాకు అర్హత లేదు, కానీ భగవంతుని దయ వల్ల నేను మంచి పరిస్థితుల్లో ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు నేను ఇంకా పెద్దది అనుభవించాల్సింది, భగవంతుని దయ వల్ల నేను చాలా తక్కువ మొత్తంలో కష్టాన్ని ఎదుర్కొంటున్నాను అని భావిస్తారు భక్తులు. కానీ అది జరిగేది నిజమే, మనకు తెలియదు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు అర్థం కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఎరిగిన భగవంతునికి మనకేమి ఇవ్వాలనో తెలుసు అన్నమాట. ఇంకా కృష్ణ బుక్లో చెప్పబడింది 88వ చాప్టర్లో, ఒకవేళ భక్తులు ఏదైనా భౌతిక కోరిక కోరినప్పటికీ భగవంతుడు ఆ కోరిక భవిష్యత్తులో వాళ్ళకి మేలు చేస్తుంది, కీడు చేయదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకు ఏదైనా వరం ఇచ్చినప్పటికీ అది మనకు మేలు చేసేదైతేనే ఇస్తారనమాట, ఆలోచించి ఇస్తారు. ఇప్పుడు దేవతా వరాలు చూసాం కదా మనము. భస్మాసురునికి శివుడు ఎవరికి తలపై చేయబెడితే వాళ్ళు భస్మం ఎటుకిస్తే ఆయన శివుని తలపైన చేయబెట్టడానికి ప్రయత్నించారు. ఆ విధంగా అతని హృదయం పవిత్రంగా లేదు. అలా ఉంటుందన్నమాట దేవతారాధన వల్ల వచ్చే ఫలితాలు.
అలాగే రావణాసురుడు కూడా శివుణ్ణి పూజించాడు. అతను పార్వతీదేవిని మోహించాడు అనమాట. ఆ విధంగా వారి హృదయం పవిత్రం కాదు, కానీ దేవాదేవుని పూజిస్తే వారి భౌతిక కోరికలు కూడా పవిత్రమైపోతాయి. వాళ్ళ చైతన్యం పవిత్రమైపోయి రాజ్యం కావాలని తపస్సు చేసిన ధ్రువ మహారాజుకి, నాకు ఎటువంటి రాజ్యం వద్దు, అమూల్యమైన వజ్రంలా నువ్వే దొరికినావు, నేను గాజు పెంకుల కోసం ప్రయత్నించాను, నాకు ఇప్పుడు ఎటువంటి వరం వద్దు అని అంటారనమాట. కానీ భగవంతుడు ఆయనకు అత్యంత ఉన్నతమైన ధ్రువలోకాన్ని ఇచ్చి పరిపాలించమని తర్వాత ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చి తీసుకెళ్తారనమాట. ఆ విధంగా భగవంతుడు ఏది ఇచ్చినా మనకు హాని కలిగించని విషయాలే ఇస్తారనమాట. ఏదైనా సరే, ఒకవేళ భౌతిక కోరికలు కోరినప్పటికీ కూడా వారికి ఏదైతే మేలు చేస్తుందో అది మాత్రమే ఇస్తారు. ఇంకా హిరణ్యకశిపుడు బ్రహ్మను చూడండి, చావు వద్దని, చావు ఉండకుండా వరం అడిగితే, నాకే చావు ఉంది నాయన, నేను అటువంటి వరం ఇవ్వలేను చావు లేకుండా, ఇంకొకటి ఏదైనా కోరుకో అంటే ఆయన ఎంతో తెలివిగా, నేను అక్కడ చావద్దు, ఇక్కడ చావద్దు, దాని చేతిలో చావద్దు అని అన్ని ఏంటేంటో అడుగుతాడు. బ్రహ్మ ఒకటే తలుస్తాడు, నువ్వు ఎంత తెలివిగా కోరికలు కోరుకున్నా నా స్వామి కృష్ణుడు నీకంటే తెలివైన వాడు, సమస్త జ్ఞానం ఆయనకుంది, ఆయన నిన్ను ఎలాగైనా సంహరిస్తారని సరే సరే అని వరం వేశారు. ఆ విధంగా అతను దేవతలను, ఋషులను అందరి బాధ పెడతా ఉంటే చివరికి హరినామం చేస్తున్న కుమారుడైన ప్రహ్లాదుని కూడా సంహరించడానికి సిద్ధపడితే స్వయం భగవాన్ నరసింహావతారంలో వస్తారు. బ్రహ్మ ఇచ్చిన వరాలన్నిటినీ నిలుపుతూనే ఆయన హిరణ్యకశిపుని సంహరిస్తాడనమాట. అది భగవాన్ అంటే. అంటే భగవంతుడు నిన్న చెప్పుకున్నాం కదా, సంహరించాలనుకుంటే ఎవరినైనా సంహరిస్తాడు, రక్షించాలనుకుంటే ఎవరు అతన్ని సంహరించలేరు. ప్రహ్లాద్ మహారాజుని ఎవరు సంహరించలేరు. కేవలం భగవంతుని నామరూపంలోనే, నారాయణ నామం జపిస్తుంటేనే భగవంతుడు రక్షించారు. అదే హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు కోరుకున్నప్పటికీ కూడా భగవంతుడు సంహరించాలని తెలిసినారు కాబట్టి అతన్ని సంహరించారు. అట్ ఎ టైం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలన్నీ నిలబెడుతూనే సంహరించారు. అది భగవాన్ అంటే. ఇంకా మాతా చెప్పారు, భగవంతుడు 10 చేతులతో ఇస్తుంటే నేను 2 చేతులతో పట్టుకోలేకున్నా అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఒకప్పుడు నేను బాగా సంపాదించి కృష్ణ చైతన్య ప్రచారానికి ఉపయోగిద్దాం అనుకుంటే కృష్ణుడు 10 చేతులతో తీశాడు. అప్పుడు 2 చేతులతో నేను ఆపలేకపోయాను. ఇప్పుడు కృష్ణుడు 10 చేతులతో ఇస్తున్నారు, నేను 2 చేతులతో పట్టుకోలేకున్నాను అని కూడా చెప్పారనమాట. ఇవి నిన్న చర్చించుకునే అంశాలు. ఈరోజు 16వ శ్లోకం చదవాలి. ఎవరైనా చదవండి 16వ శ్లోకం భావం భాష్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామములు. చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామములు. భక్తులందరికీ ప్రణామములు. 16వ శ్లోకము. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట అంతత అనూయ తత్వదర్శభి. ప్రభుపాదుల వారి భావము భాష్యము. అసత్తునకు ఉనికి లేదని, నిత్యమైనది ఆత్మ మార్పు చెందదని సత్యద్రష్టులైన వారు నిశ్చయించి ఉన్నారు. ఈ రెండిటి తత్వమును పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించరి. భాష్యము. ప్రభుపాదుల వారి భాష్యము. మార్పు చెందు దేహముకు ఉనికి ఉండదు. దేహములోని వివిధ జీవకణముల క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతి క్షణము మార్పులకు లోనవుతుండునని ఆధునిక వైద్య శాస్త్రము కూడా అంగీకరించెను. ఈ విధముగా దేహములో పెరుగుదల, వృద్ధాపములు ఏర్పడును. కానీ మనస్సులో, దేహములో ఎల్లప్పుడూ ఎన్ని మార్పులు ఏర్పడినను ఆత్మ ఎట్టి మార్పు లేకుండా శాశ్వతంగా నిలిచి ఉండును. అదే భౌతిక పదార్థముకు, జీవ పదార్థముకు మధ్య గల భేదము. స్వభావరీత్యా దేహము నిత్యము మార్పు చెందుతున్నను
ఆత్మ నిత్యమైనది. అన్ని రకముల సత్యద్రష్టలచే అనగా నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయము నిర్ధారించబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నీ స్వయం ప్రకాశకమైన ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండునట్లుగా విష్ణు పురాణంలో చెప్పబడినది. అనగా సత్తు అసత్తు అను పదములు రెండును వరుసగా ఆత్మను భౌతిక పదార్థములను సూచించును. ఇదే సత్య ద్రష్టలందరి అభిప్రాయం. హరే కృష్ణ. వివరించండి మాతాజీ ఇంతవరకు. దేహానికి మార్పు చెందు ఉనికి ఉండదు. దేహము ఎప్పుడు వివిధ జీవకణములతో క్రియా ప్రతిక్రియలతో దేహము మార్పు ఎప్పుడు నుంతా ఉంటుంది. ఈ మనము ఆహారం తీసుకోవడం వల్ల యవ్వనంలో నుంచి ముందు బాల్యములో నుంచి యవ్వనంలో నుంచి కౌమారం నుంచి వృద్ధాపం లేకి అట్లా మార్పు చెందుతా ఉంటుంది. ఇది ఆధునిక శాస్త్రం, వైద్య శాస్త్రం కూడా చెప్పినారు. ఈ విధంగా దేహంలో పెరుగుదల ఏర్పడడం వల్ల మనస్సు అన్ని మారిపోతా ఉంటాయి. ఈ మార్పు ఈ ఆత్మ అనే దానికి ఎటువంటి మార్పు ఉండదు. ఎంత వృద్ధాపం లేకొచ్చినా ఆ ఆత్మ అట్నే ఉంటుంది అని కూడా ఇక్కడ ఈ భౌతిక పదార్థములకు జీవ పదార్థము గల మధ్య భేదము అనే ఈ దేహము నిత్యము మార్పు చెందుతున్న ఆత్మ నిత్యది. ఈ దేహము రోజు మార్పు చెందుతా ఉన్నా కూడా ఆత్మ మాత్రము శాశ్వతంగా అట్నే ఉంటుంది అని కూడా చెప్పినారు మాతాజీ. ఇది నాకు కొంచెం అర్థం కాదు మాతాజీ, మీరు వివరించండి. అన్ని రకముల సత్య దృష్టలు చేయని నిరాకార వ్యాధులు సాకార వ్యాధులది. అంటే ఆధ్యాత్మికంలో బ్రహ్మజ్యోతిని చేరాలనుకునే నిరాకారవాదులు ఉంటారు, భగవాన్ తెలుసుకున్న సాకారవాదులు ఉంటారు. అంటే భగవంతునికి రూపం ఉంది, వ్యక్తి అని తెలుసుకున్నవారు. ఇద్దరు కూడా ఆత్మను అనైతే అంగీకరిస్తున్నారు. అంటే మనం జీవుల ఆత్మస్వరూపులు, భగవంతుడు వ్యక్తి, భగవంతుడు నుంచి విడిపడిన అంశాలు అని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఆత్మలుగా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మనైతే అంగీకరిస్తున్నారు. కానీ ఆ ఆత్మ మార్పు లేనిది, శాశ్వతమైంది. మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మజ్యోతిలో ఎన్నటికీ కలవరు ఆత్మలు. వెళ్ళినా కూడా అక్కడ కార్యకలాపాలు లేక సేవ లేక వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. జీవి వ్యక్తి కాబట్టి కార్యకలాపాలు ఉంటాయి. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుని యొక్క స్వరూపము కృష్ణుని యొక్క నిత్యదాసునిగా సేవ చేయడం అన్నమాట. అక్కడ బ్రహ్మజ్యోతుల సేవ అనే కార్యకలాపాలు లేక వాళ్ళు ఉండలేరు అన్నమాట. అదే మనం బ్రహ్మజ్యోతి, భగవంతుని యొక్క దేహ తేజస్సు అయిన బ్రహ్మజ్యోతి దాటి వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో కార్యకలాపాలు ఉంటాయి. అక్కడ వివిధ రస సంబంధాలు చెప్పుకున్నాం కదా, శాంతరసంలో, దాస్య రసంలో, వాత్సల్య రసంలో, మాధుర్య రసంలో, సఖ్య రసంలో భక్తులు భగవంతునితో వివిధ సంబంధాల్లో అక్కడ సేవలు చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా దానికి ఉదాహరణ ఆచార్యులు ఏం చెప్తారంటే, చంద్రుడు ఉన్నాడు, చుక్కలు నక్షత్రాలు ఉన్నాయి. అదేవిధంగా భగవంతుని చంద్రునితో పోలిస్తే ఉన్నత స్థితి గొప్పవారు. నక్షత్రములుగా జీవాత్మలు పోలిస్తే అనేకం ఉంటాయి అన్నమాట. కోటానుకోట్లమైన జీవాత్మలు ఉంటాయి. అవన్నీ వ్యక్తిగతంగా ఉనికి కలిగి ఉంటాయి. చంద్రునిలో కలిసిపోలేదు కదా. ఆకాశంలో ఎలాగైతే చంద్రుడు నక్షత్రాలు అన్నీ ఉన్నాయో, సూర్యుడు చంద్రుడు, ఆ విధంగా భగవంతుడు పరమ పురుషుడు ఉన్నతమైన వారు, జీవాత్మలు అణు అంశాలు అన్నీ వ్యక్తిత్వం కలిగి ఉంటాయి. వాటికి కలిసిపోవడం అంటూ ఉండదన్నమాట. ఇది ఆచార్యులు మనకు వివరిస్తారు, ఈ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు పోల్చి. అదేవిధంగా మొన్న చెప్పుకున్నాం కదా, ఒక ఆకుపచ్చని చెట్టు మీదకి వెళ్ళినంత మాత్రాన చిలుకలు చెట్టులో కలిసిపోవు. ఇండివిజువల్గా వాటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి చెట్టు మీద ఉన్నప్పటికీ.
అలాగే వాళ్ళు నిరాకారవాదులు బ్రహ్మచేతులకు వెళ్ళినప్పటికీ వాళ్ళ వ్యక్తిత్వము అలాగే నిలిచి ఉంటుంది. ఆత్మ అనేది సత్ శాశ్వతమైంది, భౌతిక దేహం అనేది అసత్ అంటే అశాశ్వతమైంది. శాశ్వతమైంది ఆత్మ అనేది చెప్పడానికి చిన్నప్పుడు ఉండేది ఆత్మ అదే, ఆ శరీరం ముసలిదైపోయినప్పటికీ అదే ఆత్మనే ఉంటుంది. వాళ్ళకన్నీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తుంటాయి. ఆత్మ అనేది మార్పు లేదు, శరీరమే మార్పు చెందుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇంకా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు చూడండి. ముసలోళ్ళు కూడా చనిపోవాలని కోరుకోరు, ఎందుకంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ శాశ్వతత్వాన్ని ఈ భౌతిక దేహంలో కూడా కోరుకుంటారు అనమాట. తన యొక్క సహజ లక్షణం ఆత్మకు శాశ్వతంగా ఉండడం కదా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతంగా ఉంటాము. అదే ముసలితనాన్ని కూడా ఇష్టపడరు, ఎందుకంటే ఆత్మ నవయౌవనంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో ముసలితనం ఉండదు, నవయౌవనంగా ఉంటారు, వ్యాధులు ఉండవు, అక్కడ దుఃఖం అనేది ఉండదు, ఆనందంగా ఉంటారు. కాబట్టి ఎవరు దుఃఖాలని ఇష్టపడరు, ఇక్కడ వ్యాధుల్ని ఇష్టపడరు, కష్టాన్ని ఇష్టపడరు. ఎందుకంటే మన యొక్క సహజ స్థితి శాశ్వతంగా ఉండడము, ఆనందంగా ఉండడము, జ్ఞానపూర్ణంతో ఉండడం, అజ్ఞానంతో ఉండరు అక్కడ. ఆ విధంగా సచ్చిదానంద శరీరాలు కలిగి ఉండే మనము ఇక్కడ అశాశ్వతమైన దాంట్లోకి, అజ్ఞానపూర్ణమైన, నిరానందకరమైన, దుఃఖపూర్ణమైన జగత్తులో వచ్చినాం కాబట్టి ఇవి ఇష్టపడడం లేదు. ఆత్మ శాశ్వతంగా ఉండాలనుకుంటారు కాబట్టి శాశ్వతత్వాన్ని కోరుకుంటారు. మరణించడాన్ని ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే భౌతిక దేహమే మరణించేది, ఆత్మకు మరణం లేదు. దాని యొక్క సహజ గుణము శాశ్వతంగా ఉండడం కాబట్టి ఇక్కడ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు, మరణాన్ని ఇష్టపడరు. అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, ఎవరు దుఃఖాలను ఇష్టపడరు. అలాగే నవ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు, వృద్ధాపాన్ని ఎవరు ఇష్టపడరు, రోగాలు ఎవరు ఇష్టపడరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన యొక్క సహజ స్థితిని వదిలిపెట్టి వచ్చిన దానివల్ల అసహజమైన స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. శాశ్వతంగా ఉండాల్సిన వాళ్ళము అసహజమైన భౌతిక దేహంలో ఇది వదిలిపెట్టాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఇష్టపడడం లేదనమాట, ఈ వదిలిపెట్టడం ఆ మరణాన్ని. హరే కృష్ణ. అర్థమైందా కొత్త వాళ్ళకంది కూడా? ఆత్మ యొక్క సహజ స్థితి సచ్చిదానంద విగ్రహము అంటే శాశ్వతమైన, జ్ఞానపూర్ణమైన ఆనంద శరీరం గలవారు. ఆధ్యాత్మిక జగత్తులో ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు. అది వైకుంఠము అంటే దుఃఖాలు లేని ప్రదేశము. ఈ భౌతిక జగత్తులన్నీ కుంటాలు అంటే దుఃఖంతో నిండినవి. పోనీలే దుఃఖాలు నేను సర్దుకుంటా అన్నా ఉండడానికి లేదు, అశాశ్వతము, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇష్టపడడం లేదు అంటే మరణించడాన్ని, జీవాత్మ శాశ్వతమైంది కాబట్టి ఈ మరణించే ప్రక్రియ దానికి లేదు కాబట్టి అది ఇష్టపడదు అనమాట ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టడానికి. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతమైన శరీరాలు ఉంటాయి. అలాగే ముసల్తనాన్ని ఇష్టపడరు, నవయౌవనంగా ఉంటారు అక్కడ. అలాగే వ్యాధులు ఇష్టపడరు, అలాగే కష్టాలు దుఃఖాలు ఏవి ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ ఆనందమే ఆనందం పెరుగుతూ ఉంటుంది, దుఃఖం అనేది ఉండదు. అటువంటిది మన సహజ స్థితి, దాన్ని వదిలిపెట్టి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఈ అసహజమైన పరిస్థితిలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇవన్నీ బలవంతంగా మన మీద వస్తున్నాయి అన్నమాట. ఎవరికైనా ఇందులో సందేహం ఉంటే అడగండి, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైంటే మీకు అర్థమైనది చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సంధ్యా మాతాజీ, మీ వాయిస్ వినిపించడం లేదు, మాట్లాడుతున్నారా? హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ చెప్పండి. మాతాజీ ఫోన్ కింద పడిపోయింది, వేరే ఫోన్ లో జాయిన్ అవుతున్నాను మాతాజీ. మాతాజీ ఓకే. హరే కృష్ణ. కానీ ఇది ఆఫ్ చేయడానికి వస్తలేదు మాతాజీ, ఎట్లనో ఏమో, క్లాస్ అయిపోయిన తర్వాత పోతుందేమో. అక్కడ లీవ్ ఉంటుంది చూడండి, లీవ్ అయ్యి వేరే దాంట్లో జాయిన్ అవ్వండి. టచ్ పోయింది మాతాజీ మొత్తము. టచ్ పోయిందా? ఓకే, నేను మ్యూట్ చేస్తాను, దాంట్లో జాయిన్ కండి. ఇంకో దాంట్లో జాయిన్ అయ్యండి మాతాజీ, అది మ్యూట్ చేయండి. హరే కృష్ణ. ఓకే. వసుంధర మాతాజీ, మీరు విన్నారా ఈ విషయము?
వైకుంఠంలో ఆత్మ యొక్క స్థితి ఏమిటి? ఇవన్నీ మీకు తెలుసా? అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, నవయవ్వనము. అరుంధతి మాతాజీ. హరే కృష్ణ. సారీ, పేరు లేదు కదా ఇక్కడ, వివో అనింది. హరే కృష్ణమ్మ. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాతాజీ, మీకు అర్థమైనాయి ఇవన్నీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. మీ వాయిస్ వినిపించడం లేదమ్మా. హరే హరే కృష్ణ. కృష్ణ. చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు చెప్పింది మాతాజీ. మీ వాయిస్ లోగా వినిపిస్తుంది, అసలు అర్థం కాలేదు. సిగ్నల్ లేనట్టుంది మాతాజీ. మీరు ఇవన్నీ ఇంతకు ముందు విన్నారా? మీకు తెలుసా? అర్థమైనాయా అంటున్నా. అదే చెప్తున్నారు కదా ప్రభుజీ, అప్పుడు విన్నాను మాతాజీ. ఆ, అర్థమైందా మాతాజీ? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను మళ్ళీ. మాతాజీ, ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, అందుకే సిగ్నల్ లేనట్టుంది, వినపరాల మాతాజీ. సరే అమ్మా, మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకొని వినండి, అడగండి. మీ నెంబర్లు ఎవరైనా కొత్త వాళ్ళు గురువాష్టకము, గౌరహారతి, గురువందన అన్ని నేర్చుకోవాలనుకుంటే మీ నెంబరు ఇస్తే గన, లేదంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను నెంబర్ పెడతాను చాట్లో. మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తారు. రోజు మనం ఇస్కాన్లో పాడుకునే వైష్ణవ గీతాలు మీకు నేర్పిస్తారనమాట. మాతాజీ. చాట్లో నా నెంబర్ పెడుతున్నాను, 76718 80336. మెసేజ్ పెట్టాను, చూడండి, తీసుకోండి నెంబరు, నాకు మెసేజ్ చేయండి. మీకు రోజు పాడుకునే ఉదయం మంగళారతిలో, సాయంత్రం గౌరవారతిలో పాడుకునే వైష్ణవ గీతాలన్నీ నేర్పిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అరుంధతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు ఒక డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. వైకుంఠంలో ఆత్మలు వచ్చేసి సచ్చిదానంద రూపంలో ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. సో అంటే మనమంతా ఫస్ట్ వైకుంఠంలో నుంచి ఉండి తప్పులు చేసి ఈ మెటీరియల్ బాడీలోకి వచ్చామా, ఆ లేకపోతే ఫస్ట్ మన ఆత్మనే ఆల్రెడీ సహజమైన స్థితిలో లేకుండా చాలా పాపాలు చేసి, అంటే ఫస్ట్ వచ్చేసి మన ఆత్మ వచ్చేసి సచ్చిదానంద రూపంలో నుంచే వచ్చింటాం కదా ఇక్కడికి, మెటీరియల్ బాడీలో, మెటీరియల్ జగత్తులోకి, భౌతిక జగత్తులోకి వచ్చాం కదా. ఫస్ట్ ఏమో మన ఆత్మ వచ్చేసి సచిదానంద రూపంలోనే ఉండి అవును మాతాజీ. ఫస్ట్ సృష్టి జరిగినప్పుడు. తర్వాత మనం ఎలా కరప్ట్ అయ్యాము, ఎలా ఈ అసహజమైన స్థితిలోకి వచ్చింటామంటారు? మంచి క్వశ్చన్ మాతాజీ. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలందరూ ఇవి అడుగుతారు. దానికి ఆచార్యులు ఏం చెప్పారంటే, ఒక ఉదాహరణ దగ్గర మనం అందరం ఉంటాము. ఇప్పుడు ఎలాగైతే గవర్నమెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా అనవసరం, మామూలుగా అందరు కరెక్ట్గా అంటే పౌరులు, కానీ అది పోలీస్ శాఖ నిర్వహించడం కూడా గవర్నమెంట్కి అవసరమే అన్నమాట. అంటే ఈ కారాగృహాలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇవన్నీ అలా భగవంతుని సృష్టిలో కూడా ఈ భౌతిక జగత్తు అనేది కారాగృహం వంటిది అనమాట.
అక్కడ పూర్తిగా కరెక్షన్ ఏమి ఉండదు. మామూలుగా అయితే సచ్చిదానంద శరీరాలు అందరూ మంచి హార్ట్ తోనే ఉంటారు. ఉమ్, భౌతికం సూయ అక్కడికి పొడచూపదు. ఉమ్, కానీ జస్ట్ ఒకవేళ ఎవరైనా కొందరు ఆ ఉమ్, ఒక క్యాండిల్ లైట్ లో పిల్లవాడు వేలు పెట్టడానికి అలా తొంగి చూస్తాడు అనమాట. అంటే వేలు పెట్టడానికి ప్రయత్నిస్తే తండ్రి చెప్తాడు, ఉమ్, బాబు నువ్వు అందులో వేలు పెడితే నీ వేలు కాలుతుంది, పెట్టద్దు అని. ఉమ్, జస్ట్ ఏమవుతుందో చూద్దాము వేలు పెడితే అని ఒక తుంటరి పిల్లాడు ఉంటాడు కదా, ఉమ్, ఆ, అందులో వేలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అది కాలుతుంది అనమాట. అదంటే వెంటనే అక్కడ అక్కడ సెకండ్, అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే అనమాట వైకుంఠంలో. జస్ట్ అట్లా భౌతిక జగత్తులో ఏముందా అని అట్లా తొంగి చూసి ఇట్లా అమ్మో అక్కడ అన్ని దుఃఖాలే ఉండేదని ఆ వేలు పెట్టి తీసినంత సేపులో, అంటే వేలు పెట్టంగానే కాలుతుంది, వెంటనే వెనక్కి తీస్తాడు పిల్లడు. ఉమ్, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే అక్కడ మనము భౌతిక జగత్తులో ఏముందా అని అట్లా తొంగి చూసి అమ్మో అక్కడ దుఃఖాలే ఉండేదని అక్కడ మళ్ళీ మనం వైకుంఠంలోనే ఉంటాము. కానీ ఉమ్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టైం పరిధిలో ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఎన్ని జన్మలు ఎత్తుతామో ఎన్ని కష్టాలు పడతామో తెలియదు. ఉమ్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తొంగి చూడడమే మనం ఇక్కడికి రావడం అనమాట. ఓ. ఇంకా ఇంకా ఏం చెప్తారంటే ఒక ఉమ్, ఒక బిడ్డ ఉమ్, తల్లి వంట చేస్తూ ఉంటే నేను వంట చేస్తానమ్మా అంటది. ఉమ్, తల్లి, అమ్మ నువ్వు చిన్న వయసు, నువ్వు వంట చేయలేవు, నువ్వు చేతులు కాల్చుకుంటావు, నూనె మీద పోసుకుంటావు, నీకు దెబ్బలు తగులుతాయి, వద్దు అని చెప్తుంది. ఆహా ఉమ్, లేదు నాకు కావాలి, నేను వంట చేస్తాను అని మొండి చేస్తే ఉమ్, ఆ ఆట వస్తువులన్నీ ఇస్తుంది. స్టవ్, పాత్రలు అన్ని ఉమ్, ఇస్తుంది. బిడ్డ దాంతో వంట చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఉమ్, తల్లిలాగా ఇస్తుంది. ఉమ్, కానీ దానివల్ల ఆ బిడ్డకు ఆకలి తీరదు ఆ ఆట వస్తువులతో వంట చేస్తే. ఉమ్, ఆ విధంగా ఆ బిడ్డ మళ్ళీ ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టు అని అడగాలి, లేకపోతే తల్లి అయినా ఇంకా నీ ఆటలు చాలించు, అన్నం తిందురా అని అయినా పిలుచుకెళ్ళాలి. ఉమ్, అలా మనము కృష్ణుని సృష్టిలో నేను ఉమ్, ప్రయత్నం చేస్తాను అని బిడ్డలం కదా, ఆయన ఉమ్. చేసే కార్యాల్లో మనం కూడా అడుగుతాం అనమాట. ఓ, ఓకే. ఆయన చెప్తాడు, నువ్వు నీకు ఇంత శక్తి లేదు, అతను పెద్దవాడు కదా తండ్రి, ఉమ్, ఉమ్, ఇంత శక్తి లేదు, నువ్వు ఈ సృష్టిని నిర్వహించలేవు బాబు అని చెప్పినా వినకుండా మొండి చేస్తే మనకు ఆట వస్తువులు లాంటి భౌతిక జగత్ ఇస్తాడు. ఉమ్, ఇక్కడ నువ్వు ఆడుకోవచ్చు, నేను యజమాని అనుకుంటాను, నేను అందరిని రక్షిస్తున్నాను, నేను అందరిని పోషిస్తున్నాను, నేను ఉమ్, అందరిని చూసుకుంటున్నాను ఆ, ఉమ్. అని భావిస్తాడు అనమాట. నేను ఓకే. నాయకుడు అట్లా. కానీ ఉమ్, అతను ఎవరిని రక్షించలేడు, అతను ఎవరిని పోషించలేడు, ఎవరిని కాపాడలేడు. కానీ మిథ్యగా ఆ పిల్లవాడు ఉమ్, ఎట్లయితే నేను వంట చేస్తున్నాను అనుకుంటాడో అలా ఇక్కడ నేను యజమాని, నేను ఉమ్, పోషకుని, నేను రక్షకుని అని భావిస్తారనమాట. ఉమ్, వల్ల ఎటువంటి ఆనందం దొరకదు. అక్కడ ఆ బిడ్డకి ఎలాగైతే ఆకలి తీరలేదో ఇక్కడ జీవునికి ఆనందం అనేది దొరకదు. ఉమ్, అర్థం చేసుకొని నేను యజమాని కాదు, భగవంతుడు యజమాని, నేను ఆయన ఉమ్, దగ్గర ఉంటే సంతోషంగా ఉంటా, ఆనందంగా ఉంటాను అతనైనా అర్థం చేసుకోవాలి. లేదా ఉమ్, భగవంతుడు స్వయంగా వచ్చి రా నాన్న నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావు అని మనకు లీలలు చేసి ఆ ఉమ్, గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళేటట్లు మనకు అవకాశం ఇస్తారు. లేదా శాస్త్రాలను పంపిస్తారు, లేదా ఉమ్, ఆచారం పంపిస్తారు. పిల్లలందరినీ తీసుకొని రాపో దూరం అయిపోయినారని ఉమ్, ప్రతిసారి మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు అనమాట తీసుకెళ్ళడానికి. ఉమ్, ఇక్కడ మనం ఆనందం పొందలేము. ఆ విధంగా రెండు పరివర్తనలు ఉంటాయి. మన వైపు నుంచి కష్టాలు చాలు ఇంకా ఏంటిది అని ఒక ఉమ్, పరివర్తన చేయడము, ఉమ్, రెండు స్వయంగా వచ్చి లీలలు చేసి తన దగ్గరికి తీసుకెళ్లడము, ఆచారాలను ఉమ్, పంపించడము, శాస్త్రాలను ఉమ్, పంపించడం, ఆ విధంగా తీసుకెళ్తారు. ఉమ్, ఆ విధంగా మనం ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు, ఒక ఉమ్, ప్రధానమంత్రి ఉన్నారు, జనరల్ గా ఉమ్, ఎవరైనా అనుకుంటారు, ఓ ప్రధానమంత్రి భారతదేశానికి అంతటికీ పెద్ద, ఆయన ఉమ్, చేతిలో పవర్ ఉంటది, ఆయనే ఉమ్, పాలకుడు, అంటే మొత్తం అతనే లీడర్ అనుకుంటారు. ఉమ్, అతను ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారం చేసి, నేను మీ సేవకుణ్ణి, నాకు సేవా అవకాశం ఇవ్వండి, నేను అందరికీ ఉమ్, సేవ చేస్తాను అని అడుగుతారు. ఉమ్. అప్పుడు అతను నాయకుడా సేవకుడా? సేవకుడు. మనం మామూలుగా ఏమనుకుంటాము, ఆయన అతను హెడ్ ఆఫ్ ద ఇండియా అని అంటే ఆయన ఎలక్షన్స్ లో విన్ అయిన తర్వాత ఆయన వచ్చేసి మనకి హెడ్ ఆఫ్ ద బాడీ అవుతాడు కదా, అన్ని బాడీస్ కి హెడ్ ఆఫ్ ద బాడీ అవుతాడు కదా. కానీ యాక్చువల్ గా అక్కడ సేవకుడు.
యాక్చువల్ గా సేవకుడు, కాకపోతే దే కెన్ ఫీల్ హెడ్ ఆఫ్ ద బాడీ అనే కదా ఇప్పుడు ఫీల్ అలాగే అయ్యేదైతే హెడ్ ఆఫ్ ద బాడీ అనే కదా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాగే మాతాజీ, అలాగే మనము ఆ, ఫాల్స్ ఫాల్స్ ఐడెంటిటీ తీసుకుంటున్నాం. భగవంతునిలాగా ఆ, నేను రక్షించాలి, పోషించాలి, నేను కాపాడాలి ఆ, అని ఫాల్స్ ఐడెంటిటీ తీసుకున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో యజమాని ఉన్నాడు, ఆ, అతను అనుకుంటాడు నేను అందరినీ రక్షించాలి, పోషించాలి, నేను లేకపోతే వీళ్ళందరూ ఎట్లా బతుకుతారు, ఉమ్, నేనే వీళ్ళని కాపాడాలి అనుకుంటాడు. కానీ ఉమ్, అతను ఆ ఇంటికి సేవకుడు అనమాట. ఉమ్, యాక్చువల్గా అతను ఎవరిని రక్షించలేడు, ఎవరిని పోషించలేడు. అతని ముందరే అతని పిల్లలు చనిపోవచ్చు. ఆ ఉమ్, అతని ధనం అంతా పోతే అతన్ని కూడా పట్టించుకోరు. చూస్తున్నాం ఉమ్. కదా, అంటే ఆ, అతను వాడు కాదు. యాక్చువల్ గా మనమైతే మనం సేవకుడిలాగా ఫీల్ అవుతేనే మనకి అన్ని కరెక్ట్ గా ఉంటాయి అంటారు మాతాజీ మీరు. ఆ అది అంటే మన స్థితి సేవ చేయడము, భగవత్ సేవ ఉమ్, చేస్తేనే, అంటే ఆ ఉమ్, భగవత్ సంబంధంలో కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని, ఉమ్, నేను ఇది కృష్ణుని మందిరము, నేను కృష్ణుని కోసం సంపాదిస్తున్నాను, కృష్ణునికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే అందరి ఇంట్లో తీసుకుంటారు, ఉమ్, కృష్ణునికి పూజ జరుగుతుంది, ఇది కృష్ణ మందిరం అని కృష్ణుని సెంటర్ పాయింట్ పెట్టుకొని ఉమ్, చేస్తారు. అవే కార్యకలాపాలు, యజమానిత్వ భావన ఉండదన్నమాట. ఉమ్, ఉమ్, మనము అందరం సేవకులము, మాయకు సేవ చేయకుండా, అంతవరకు నేను యజమాని అనే దశలో మాయకు సేవ చేస్తున్నాను. నా ఇల్లు ఉమ్, పోషించాలి, నేను నేను కష్టపడాలి అని, ఉమ్, లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అని అట్లా భావిస్తుంటాం. నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు భగవంతుని, వాళ్ళ కర్మానుసారం భగవంతుని నిర్దేశంలో వాళ్ళు బతుకుతారు. భగవంతుడే ఉమ్, పోషిస్తాడు. భగవంతుడు ఉమ్, వర్షాలు ఇవ్వకపోతే, పంటలు ఇవ్వకపోతే ఎవరైనా ఏం తింటారు? ఎంత ఉమ్, డబ్బులు ఉంటే చేసుకుంటారు? ఉమ్, ఇక్కడ భగవంతుడు పంటలు ఇస్తున్నాడు, భగవంతుడు ఆహారాన్ని సప్లై చేస్తున్నాడు. ఉమ్, మనం వాటిని, మనకు కర్మానుసారం లభించిన వాటిని మనం తీసుకొని భగవంతునికి అర్పించి తీసుకుంటాం. అది మన స్థితి. మన ఉమ్, కోట్లున్నా కూడా పంటలు పండకుంటే వానికి ఆహారం ఉండదన్నమాట. ఉమ్, అది భగవంతుని గుర్తించడము. భగవంతుని దయ వల్లే మనకు పంటలు వస్తున్నాయి, ఆహారం వస్తుంది. భగవంతుని దయ వల్లే గాలి వీస్తుంది, గాలి పీల్చుకొని బతుకుతున్నాం. భగవంతుని దయ వల్లే వర్షాలు వస్తున్నాయి అని ఉమ్, భగవంతుని సెంటర్ పాయింట్ గా పెట్టుకొని అర్థం చేసుకుంటాడు. నేను వర్షాలు తెప్పిలేను, నేను పంటలు పండిలేను, ఉమ్, కేవలం భగవత్ కరుణ మీద మనం జీవిస్తున్నాము అనేది అర్థం చేసుకుంటారు అనమాట. ఉమ్, అది ఫాల్స్ ఐడెంటిటీకి, అదే సేవకే రియల్ మన స్థితి సేవ ఏంటి, భగవత్ సేవకులుగా మన స్థితి అనేది అర్థం చేసుకుంటారు. సేవ ఉమ్, అయితే ఎక్కడైనా చేయాల్సిందే. భగవంతుని గుర్తించకపోయినా వాళ్ళు దేశ ఉమ్, సేవను, కుటుంబానికి సేవనో, ఒక స్టేట్కు సేవనో, ఒక ఊరికి సేవనో, ఏదో ఒక సేవలో అట్లీస్ట్ ఏది లేకపోతే కుక్కలు పెంచుకొని దానికి సేవనో, కారు తెచ్చుకొని దానికి సేవనో, ఇంటికి సేవనో, ఏదో ఒక ఉమ్, స్థితిలో అయితే సేవలో అయితే ఉంటాడు. ఉమ్, ఫైనల్ గా అతని స్థితి సేవ చేయడం. ఉమ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇవన్నీ హరే ఆచారాలు తెలియజేశారు మాతాజీ. కృష్ణ. ఇది మన స్థితి సేవ చేయడం కాబట్టి జీవుని స్థితి. అక్కడ మనకు చైతన్య చరితామృతంలో చెప్తారు, జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుని యొక్క సహజ స్థితి కృష్ణుని యొక్క నిత్యదాసునిగా ఉండడం. అది మనకి ఇస్కాన్లో నేర్పిస్తారు. ప్రతిదీ భగవంతుని కరుణతో వచ్చింది, అదే పనులే చేస్తుంటారు, కానీ వాళ్ళ దృష్టి ఇది భగవంతుని కరుణ వల్ల లభించింది అని భగవంతుని సమర్పించి తీసుకుంటారు. మనకు పూర్వం కూడా ఉంది కదా, మనం కొత్త బట్టలు తెస్తే భగవంతునికి సమర్పించి తీసుకుంటారు, కొత్త పంట వస్తే భగవంతునికి సమర్పించి ఆ పంటను తీసుకుంటారు. అలా ఏదైనా బంగారు కొనండి భగవంతునికి సమర్పించి తీసుకుంటారు. అలా మనకు ఇస్కాన్లో కూడా ప్రతిదీ భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాదంగా తీసుకోండి అనే చెప్తారు. ఆయన దయ వల్ల మనకి ఇవన్నీ లభించినాయని. అవును, ఈ పద్ధతి ఉందని అంటే పెట్టేవాళ్ళు కానీ పెద్దలు కూడా పిల్లలకి, మాకు కూడా కరెక్ట్ తెలియదు. ఇది ఆ, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మా పెద్దలు కూడా. అంటే అవును. సంక్రాంతి పండగ వస్తే పంట పండితే దేవుడికి పెట్టి తీసుకుంటాము. కొత్త బట్టలు కూడా అప్పట్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదంతా పద్ధతి అంతా వెళ్ళిపోయింది మాతది. అంటే మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పర్టికులర్ గా మేము కూడా కొత్త బట్టలు తెస్తే ఊరికే వాడుతా ఉన్నాం కానీ దేవుడి దగ్గర అయితే పెట్టట్లేదు. ఫస్ట్ అయితే పెట్టేవాళ్ళు మేము చిన్నప్పుడంతా. అవును మాతాజీ. ఇప్పుడు మేము కూడా మా పిల్లలకి నేర్పిలేదు. మీరు ఈ రోజు ఇది కొత్త విషయం బాగుంది మాతాజీ. అదే మాతాజీ, ఇదే మనకు భగవంతుని కరుణ వల్లే మనకు అన్ని లభిస్తున్నాయని
మన ఉమ్, పూర్వం నుంచి ఆచారాలు ప్రచారం చేశారు కాబట్టి మన పెద్దవాళ్ళు పాటిస్తూ వచ్చారు. అదే ఉమ్, మనకి ఇస్లాం నేర్పిస్తుంది. ఎప్పటి నుంచో ఉండే సనాతన ధర్మము మీరు పాటించండి, మీ పిల్లలకు నేర్పించండి. ఉహు. థ్యాంక్స్ మాతాజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాత. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మీకు అర్థమైందేనా చెప్పండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎందుకు మనం మరణాన్ని ఇష్టపడడం లేదంటే జీవాత్మ శాశ్వతమైంది కాబట్టి అనేది. ముసలితనాన్ని ఇష్టపడడం లేదు ఎందుకంటే నవయౌవనంగా ఉంటాం కాబట్టి. కష్టాలు ఇష్టపడడం లేదు ఎందుకంటే ఆనందంగా ఉండడం మన సహజ స్థితి కాబట్టి. ఈ విధంగా కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం చేయడం ద్వారా సులభంగా మనం మన సహజ స్థితికి వెళ్తాం అన్నమాట. ఈ శరీరాన్ని ఆ ఎంతో మంది గొప్ప భక్తులు తృణపాయంగా మృత్యువు తలపైన కాలు పెట్టి పైకెక్కి వైకుంఠ రథం ఎక్కి వెళ్ళినారనమాట. పృథు మహారాజు ఇలాంటి గొప్ప భక్తులందరూ. వాళ్ళు మన మొత్తం ప్రపంచాన్నంతటిని ఏకఛత్రాధిపత్యం మీద పాలించిన రాజులు కూడా ఎంతో చక్కగా భక్తి చేస్తూ ప్రజలందరినీ భక్తి మార్గంలో నడిపిస్తూ మరణ సమయం వచ్చినప్పుడు మృత్యుదేవత వాకిట్లో తల వంచుకొని కూర్చుంటే ఆ మృత్యుదేవత తలపై కాలు పెట్టి దాటి వైకుంఠానికి వెళ్తారనమాట. మృత్యువును అలా ఆహ్వానిస్తారు వాళ్ళు. ఆ విధంగా వైకుంఠ రథంలో వాళ్ళు విమానంలో వెళ్తున్నారు. అవన్నీ కూడా మనకు భాగవతంలో వస్తాయన్నమాట. అలాగే ధ్రువ మహారాజు వారు కూడా ధ్రువలోకాన్ని పాలించి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన కోసం వైకుంఠం విమానం వస్తే ఆయన తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు నా తల్లి కదా నాకు నారాయణ్ని ఆశ్రయించు నాయన అని చెప్పింది. నేను ఒక్కడిని వెళ్ళిపోతే ఎట్లా, ఆమె పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన మనసులోని విషయాన్ని విష్ణుదూతలు గ్రహించి, స్వామి అదిగోండి ఆ విమానంలో మీ తల్లిగారు సునీతి వస్తున్నారు చూడండి, ఆవిడ మిమ్మల్ని అనుసరిస్తూ వైకుంఠానికి వస్తున్నారు అని చెప్తారనమాట. అంటే ఒక్క కుటుంబంలో ఒకరు భక్తి చేస్తే వాళ్ళ వంశాలు మొత్తం 21 తరాలు పైగా అందరూ కూడా వైకుంఠానికి చేరుతారు, అందరూ ఉద్ధరింపబడతారు. అలాగే స్త్రీ భక్తి చేస్తే వాళ్ళ తల్లి వంశం, తండ్రి వంశము, భర్త వైపు ఉన్న అత్తమామల వంశాలు అందరూ కూడా ఉద్ధరింపబడతారు అనమాట. అట్ ఎ టైం పురుషులకు కూడా ఉంది, అది మనకు చైతన్య చరితామృతంలో వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల వంశాలు అన్నీ కూడా ఉద్ధరింపబడతాయి అని. ఓన్లీ స్త్రీలకని కాదు, ఎవరు భక్తి చేసినప్పటికీ కూడా. పర్టికులర్గా చైతన్య చరితామృతంలో చదివాము ఈ మధ్య. భక్తి చేసిన వారి యొక్క తల్లిదండ్రుల వంశాలన్నీ కూడా ఉద్ధరింపబడతాయి అని వచ్చింది. హరే కృష్ణ. నెక్స్ట్ పేర ఎవరైనా చదువుతారా? అజ్ఞాన ప్రభావం చే అనేది. హరే కృష్ణ మాతాజీ. దండత్వం హరే కృష్ణ. మాతాజీ చెప్పగలరా? నేను క్లాస్ జాయిన్ అవ్వలేదు సరిగ్గా, నిన్న మొన్న. పర్లేదు, చదవండి, ప్రయత్నించండి. ఎక్కడనో తెలియదు మాతాజీ ఏ శ్లోకం అయింది అని. 16వ శ్లోకంలో 2వ పేర మాతాజీ. 107 పేజీ నంబర్ మాతాజీ. హరే కృష్ణ. 107 16వ శ్లోకం. అజ్ఞాన ప్రభావముచే కలతనొందిన జీవులకు అనేది. ఓకే, సెకండ్ అధ్యాయం కదా మాతాజీ, నేను మర్చిపోయాను. సెకండ్ అధ్యాయం మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇదే అజ్ఞాన 107 పేజీ నంబర్. ఇదే అజ్ఞాన ప్రభావంతో కలత చెందు జీవులకు భగవంతుని ఉపదేశములకు ఆరంభము. అజ్ఞాన నిర్మూలన కార్యములో అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమగల నిత్య సంబంధమును పునఃస్థాపించుట, భగవానునకు మరియు అతని అంశమైన జీవుల నడుమగల భేదమును పరిపూర్ణంగా అవగాహన చేసుకొనుట అను అంశముతో కూడి ఉండును. భగవానుడు మరియు తనకు నడుమగల భేదము సంపూర్ణముకు మరియు అంశముకు నడుమగల సంబంధం వంటిదని తెలిసి తనను గూర్చిన సంపూర్ణ అధ్యాయమును ద్వారా భగవతత్వమును గ్రహించగలడు. వేదాంత సూత్రములలోను మరియు శ్రీమద్ భాగవతంలోను దేవాది దేవుడే సమస్త సృష్టికి మూలంగా అంగీకరించబడెను. ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి ప్రకటమగును. 7వ అధ్యాయంలో తెలుపబోనట్లుగా జీవులు ఉన్నత ప్రకృతికి చెందిన వారై ఉందురు.
శక్తి మరియు శక్తిమంతునికి నడుమ భేదం లేకున్నను శక్తిమంతుడు దివ్యుడని మరియు శక్తి లేక ప్రకృతి అతని ఆధీనంలో ఉండునని అంగీకరించబడును. కనుకనే యజమాని మరియు సేవకులు, గురువు మరియు శిష్యుల విషయంలోకి వలనే జీవులందరూ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుని ఆధీనంలో ఉందురు. అజ్ఞానంలో నిలిచి ఉన్నంత కాలము అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట సాధ్యపడదు. అట్టి అజ్ఞాన నిర్మూలన కొరకే శ్రీకృష్ణ భగవానుడు సర్వకాలాలలోని జనుల జ్ఞానాభివృద్ధికి కొరకే భగవద్గీతను బోధించెను. ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. ప్రయత్నించండి మాతాజీ, కొంచెం చెప్పండి. ఈరోజు ఒక్కరోజు చెప్పండి మాతాజీ, రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైంది ఈరోజు? చెప్పండి, మీ నుంచి వినాలి మేము. ఏం లేదు మాతాజీ, మీరు చేయండి, ఈరోజు చేస్తాను. ప్రయత్నించండి, కొంచెం చెప్పండి, తర్వాత నేను ప్రయత్నిస్తాను. లేదులే మాతాజీ, చెప్పండి, నేను చెప్తాను. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? ఈ మీరు ప్రయత్నించండి. విజయలక్ష్మి మాతాజీ, జ్యోత్స్నా మాతాజీ. హరే కృష్ణమ్మా. ఇందాక చెప్పుకునే అంశాలు కూడా మాతాజీ, జీవులు ఫస్ట్ దేవతా శరీరాలు పొంది భగవత్ సేవలో పాల్గొంటారనమాట. అక్కడ ఇంకా ఏదైనా కర్మఫలం తోడైతుంది, యాడ్ అయినప్పుడు వాళ్ళు ఇంకా కింది లోకాలకు పతనమయ్యి జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. వర్షం ద్వారా జీవాత్మ ధాన్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆ ధాన్యం అర్హత గల జీవాత్మ తిన్నప్పుడు వాళ్ళ కడుపున జన్మిస్తారనమాట. ఆ విధంగా కూడా జీవాత్మ కిందికి వస్తుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా కింది లోకాలకి ఏం రారు వాళ్ళు. జీవాత్మలు, దేవతలందరూ కూడా జీవాత్మలే అనమాట. భగవత్ సృష్టిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్కరు సేవ చేస్తూ ఉంటారు. అలా దేవతా జన్మల్లో భగవంతుని సేవలో ఉంటూ అక్కడ యాడ్ అయిన కర్మ వల్ల అతను మళ్ళీ తన కర్మానుసారము ఇతర లోకాల్లో శరీరాలు పొందవలసి వస్తుంది. అలా కిందికి పతనం అవుతూ ఉంటారు. ఈ కలియుగంలో అందుకే జన్మ ఉత్తమమైంది. కేవలం మహాగుణం ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా సులభంగా కలియుగంలో జీవులు భగవద్ధామం వెళ్తారు. అంత మంచి సువర్ణ అవకాశం మనకు లభించింది అనమాట. ఇంకా 16వ శ్లోకం కదా. భౌతిక దేహము అసత్తు, శాశ్వతమైంది సత్ ఆత్మ. ఆత్మకు మార్పు లేదని చెప్పినారు కదా. ఇది అందరూ అంగీకరించారు. జీవుడు తనను శరీరము లేదా మనస్సుతో గుర్తించుకుంటారు. ఎందువల్ల? అజ్ఞానం వలన. జీవుడు ఏమనుకుంటాడు, తన ఆత్మ అనే ఉనికి ఉండదన్నమాట. ఏదైతే చూస్తున్నామో శరీరము అదే నేను అనుకుంటాడు. ఈ విధంగా అతను మనస్సుతోనో శరీరంతోనో గుర్తించుకోవడము, ఈ 2 రకాల అపోహలు ఉంటాయి అతనికి. ఇది అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఇంకా మాయావాదులు, నేను ఈ అజ్ఞానం తొలగితే దేవుణ్ణి అవుతా, నేను భగవానే, నువ్వు భగవానే అని చెప్తారు. భగవాన్ అయితే ఆ మాయకు ఎందుకు లోపడతాడు? భగవాను మాయను నియంత్రిస్తాడనమాట. ఇది కూడా ఒక అజ్ఞానం అనమాట. మనకు వస్తుంది మమ మాయ దురతయ మావేమయ్యే ప్రపద్యంతే మాయామత. నా మాయ నా అధ్యక్షను వర్తిస్తుంది. భగవంతుడు చెప్తున్నాడు, మాయను నేను నియంత్రిస్తాను, మాయ నా అధ్యక్షతను వర్తిస్తుంది. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నారు మనకు.
నీవు నీ ప్రయత్నంతో నువ్వు మాయను దాటలేవు. నన్ను శరణాగతి పొందితే నా మాయ నుంచి నేను నిన్ను రక్షిస్తాను. మాయాధ్యక్షేణ ప్రకృతే సూయతే స అచర అచరం. నా అధ్యక్షతలోనే మాయాదేవి ఉంది. ఆమె అధ్యక్షతలో ఈ జీవులన్నీ జీవించేవి చరించేవి చరించనివి అన్నీ కూడా భౌతిక ప్రకృతిలో ఉన్నాయి. ఆ విధంగా మాయ నా అధ్యక్షతను నిర్వహింపబడుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఎన్నట్టుకు మాయకు లోబరుడు. కాబట్టి ఈ మాయావాద సిద్ధాంతాన్ని ఈ విధంగా మనం ఈ శ్లోకం చూపించి ఖండించవచ్చు అనమాట. అంతకుముందు ఒక శ్లోకంలో చెప్పినాడు కదా భగవంతుడు ఫస్ట్లోనే, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. మనం భవిష్యత్తులో ఉన్నాము, భూతకాలంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము అని. ఆ విధంగా మనం అందరం వ్యక్తిగత ఆత్మలము, సహజంగా అందరము జీవించి ఉన్నాము అని 12వ శ్లోకంలోనే చెప్పినారనమాట. అంటే ఇక్కడ మాయావాద సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. నేను ఉండాను, మీరు ఉండారు, ఎప్పటికీ ఉండారు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఇక్కడ కలిసిపోయేది కానీ నువ్వు భగవాన్ నేను భగవాన్ అనేది కానీ ఇక్కడ ఖండించారనమాట. ఇది అజ్ఞాన ప్రభావంచే వాళ్ళు అనుకుంటారు. ఈ విధంగా భగవంతునితో సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం ద్వారా మన నిత్య సంబంధాన్ని మనం తిరిగి తెలుసుకుంటాం అన్నమాట. అర్చకుడు అర్చనీయుడు అనే తేడాన్ని గ్రహించాలంటే సేవకుడు సేవ పొందేవారు. ఇక్కడ అర్జునుడు శరణాగతి పొందారు. తాను తక్కువ అని కాబట్టి శిష్యుని స్థానం స్వీకరించి ఉన్నత స్థానంలో ఉన్నారు అని భగవంతుని గుర్తించారు కాబట్టి భగవంతుని గురువుగా స్వీకరించి బోధించమని అడుగుతున్నారు. అంటే అక్కడ తేడాలు ఉన్నాయి కదా, ఉన్నత తక్కువ అనేది. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. జీవాత్మ తక్కువ తిని స్థాయి, భగవంతుడు ఉన్నతమైన వారు. ఇది గుర్తించాలి మనము. ఇక్కడ సేవకుడు సేవ పొందేవారు అనే తేడాలు ఉన్నాయి. యజమాని సేవకుడు, అర్చకుడు అర్చనీయుడు మధ్య నిత్య సంబంధాన్ని మనము తిరిగి నెలకొల్పడం అంటే సేవ చేయడం ద్వారా మన మధ్య సంబంధం అనేది భగవంతునికి మనకు ఉన్న సంబంధం తిరిగి పునరుద్ధరింపబడుతుంది. అంటే ఇప్పుడు మర్చిపోయాము, తిరిగి పునరుద్ధరింపబడుతుంది. అదే మన పిల్లలకు మనకు ఎందుకు అంత అనుబంధం అటాచ్మెంట్ ఉందంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రేమ సంబంధం అనేది వాళ్ళకు మన పట్ల మనకు వాళ్ళ పట్ల ఉందన్నమాట సేవ చేయడం వల్ల. అది భగవంతునితో మనం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేవ చేయడం ద్వారా భగవంతునితో మన సంబంధము, మనకు ప్రేమ సంబంధము తిరిగి పునరుద్ధరింపబడుతుంది అన్నమాట. ప్రేమ అనేది సేవ ద్వారా ప్రకటమవుతుంది. దానికి ఉదాహరణ చెప్తారు కదా, పిల్లవాడు నీళ్లు కావాలమ్మా దప్పిగవుతున్నాయి అంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, చాలా ప్రేమ రా, నేను ఎంత ప్రేమిస్తున్నాను రా అంటది. అమ్మ గొంతు ఎండిపోతుంది, నీళ్లు కావాలి నాకు అంటాడు. బా నువ్వంటే నాకు మహా ప్రేమ రా, పిచ్చిరా నువ్వు, నేను ఎంత ప్రేమిస్తున్నాను రా అంటది. అయ్యో నా గొంతు ఎండిపోతుంది, నాకు నీళ్లు తెచ్చి అంటే అక్కడ ఏంటి సంబంధము? ప్రేమ ఉంటే యాక్టింగ్, అక్కడ యాక్షన్ అనేది సేవ రూపంలో ప్రకటన కావాలి. ఆ తల్లి వెంటనే నీళ్లు తెచ్చి ఇస్తుంది అనమాట. అది సేవ ద్వారా మా ప్రేమ ప్రకటన చేస్తుంది. అలా భగవంతునికి మనకు మధ్య సంబంధం కూడా ఉంది. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు వర్షం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, పంటలు ఇస్తున్నాడు. ఆయన నిరంతరంగా మనం మర్చిపోయినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించే తండ్రి మనకు అన్నీ ఇస్తున్నారు. మనం అజ్ఞానంతో మర్చిపోయినాం కాబట్టి మనం ఇప్పుడు తండ్రికి దూరమై ఉన్నాము. ఎప్పుడైతే మనం ఆచార్యుల దైవాల్లో తెలుసుకుంటామో, సేవలో పాల్గొంటామో మన యొక్క ప్రేమ సంబంధం అనేది ప్రకటన అవుతుంది భగవంతుని పట్ల. అది ఈ సేవా కార్యక్రమాలు, ప్రభుపాద మనకి ఇచ్చిన అనేక సేవా కార్యక్రమాలు భగవంతుని పట్ల మన ప్రేమను ప్రదర్శించడానికి, పునరుద్ధరించుకోవడానికి మన సంబంధాన్ని. ఆ విధంగా సేవ అనేది ప్రేమకు ప్రకట రూపం అన్నమాట. ప్రేమ ఉంది అంటే అక్కడ సేవ ఉంటుంది. ఇంకా అంశాలైన జీవులు భగవంతునికి మధ్య ఉన్నటి భేదాన్ని అవగాహన చేసుకోవడం అనే అంశాలు కూడా ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణ తత్వము అంశానికి భేదం ఉంది, సంబంధం ఉంది, భేదం ఉంది. అది మనం చెప్పుకున్నాం కదా, సముద్రంలోని ఉప్పు, సముద్రం అంత ఉప్పు అనంతంగా ఉంటది.
అందులోని అంశాలైన జీవాత్మలు కూడా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు కలిగి ఉన్నారు. ఎంత పరిమాణంలో అంటే ఒక చుక్క సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు ఎంత ఉంటుంది, ఒక చుక్కలో కొంచెం ఉంటుంది టిని. అలాగే ఆత్మ కూడా భగవంతుని కళ్యాణ గుణాలన్నీ కలిగి ఉంది. తక్కువ పరిమాణంలో భగవంతుని కళ్యాణ గుణాలు కలిగి ఉంది. పరిమాణ రీత్యా చూస్తే భగవంతుని గుణాలు అపరిమితమైనవి, సముద్రం అంతా ఉప్పులాగా. జీవుల్లో కూడా ఉన్నాయి అవే గుణాలు, కానీ చుక్క నీటిలో ఎంత ఉంటుందో అంత అంటే పరిమాణ రీత్యా తక్కువ అన్నమాట. కానీ గుణరీత్యా సమానం భగవంతుని అంశాలుగా. అది మనకు అచింత్య భేద అభేద తత్వం అని శ్రీ చైతన్య మహాప్రభు వివరించారు. భగవంతునితో ఏకకాలంలో భేదము ఉంది, అభేదము ఉంది. భేదం వచ్చేసి పరిమాణంలో ఆయనకు అనంతమైన ఉంది, మనకు తక్కువ స్థాయిలో ఉంది. అభేదము అంటే గుణరీత్యా ఆయనలో ఎటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయో మనలో అటువంటి కళ్యాణ గుణాలే ఉన్నాయి. అక్కడ ఆయన సచ్చిదానంద శరీరమే, మనం కూడా సచ్చిదానంద శరీరాలే వస్తాయి. ఆ విధంగా గుణరీత్యా భేదం లేదు, పరిమాణ రీత్యా భేదం ఉంది. ఇది భగవంతునికి మనకు గల భేదం సంబంధము. ఇంకా భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, అజ్ఞానం నశింపు చేసుకోవాలి. సేవకుడు సేవ పొందేవారు తేడా తెలుసుకున్నాం కదా, యజమాని సేవకుడు. ఇంకా భగవంతునికి మనకు గల భేదము అభేదము తెలుసుకున్నాము. అంశము పూర్ణము నందు ఉండే సంబంధ రూపంలో మనం అర్థం చేసుకుంటున్నాము. వేదాంత సూత్రాల్లోనూ శ్రీమద్ భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టిలకు మూలముగా అంగీకరించబడ్డారు. భగవంతుడే అన్నిటికీ మూలము అని వేదాంత సూత్రాల్లో శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. స్వయం బ్రహ్మ కూడా ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణ. సర్వకారణాలకు నువ్వే ఏకైక కారణం, ఈశ్వరుల కల్లా పరమేశ్వరుడివి కృష్ణ, నీవు సచ్చిదానంద విగ్రహుడి అని కీర్తిస్తున్నారు. అన్నిటికీ మూల కారణం ఆయనే. సృష్టికర్త సృష్టించిన బ్రహ్మ కూడా భగవంతుడే సృష్టించారు. మనం అది ఫస్ట్లో చెప్పుకున్నాము. భగవంతుని నాభి కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవిస్తారు. అంటే బ్రహ్మకు కూడా మూల కారణము, సృష్టించింది బ్రహ్మను భగవంతుడు. అది కూడా లక్ష్మీదేవి అవసరం లేకుండానే ఆయన పూర్ణుడు కాబట్టి ఆయన నాభి కమలంలోంచే బ్రహ్మలు ఆవిర్భవిస్తాడు. యాక్చువల్గా బయట చూస్తే మనకు తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే బిడ్డలు వస్తారు. కానీ అక్కడ తల్లి అవసరం లేకుండానే, లక్ష్మీదేవి అవసరం లేకుండానే భగవంతుడు పూర్ణుడు కాబట్టి బయట నుంచి పొందాల్సిన ఆనందం కానీ బయట నుంచి పొందాల్సిన శక్తి కానీ ఆయనకేం అవసరం లేదు. ఆయన నాభి కమలం నుంచే బ్రహ్మను సృష్టిస్తారు. అలా ప్రకృతిపై దృష్టి సారిస్తే చాలు, ప్రకృతిలో సమస్తము ఉద్భవిస్తుంది అనమాట. భగవంతుని యొక్క సృష్టికి మన సృష్టికి తేడా ఇదే. ఎంత పూర్ణంగా ఉందో చూడండి భగవంతుని సృష్టి. ఒక దానిమ్మ విత్తనం వేస్తే దానిమ్మ మొక్కలు వస్తాయి, ఎన్నో దానిమ్మ పండ్లు వస్తాయి. మళ్ళీ ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ ఎన్నో దానిమ్మలు. అలా ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పువ్వు కూడా వాటంతట అవే మళ్ళీ సృష్టించేటట్లు, జంతువులు కానీ మనుషులు కానీ పక్షులు కానీ చేపలు కానీ అన్నీ కూడా ప్రతి సృష్టి చేసేటట్లుగా సృష్టించినారు భగవంతుడు. ఎంత పూర్ణంగా ఉందో చూడండి. ఇటువంటి సృష్టి ఎక్కడ ఉంది? ఇటువంటి మేధస్సు గలవారు ఎవరున్నారు? సృష్టి క్రమము అదంతటా అదే కొనసాగించేటట్టు అటువంటి పూర్ణత్వం గలవారు అనమాట భగవంతుడు. ఏది చేసినా కూడా ప్రతిదీ పూర్ణం. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ కూడా పూర్ణత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా జీవులు పరాప్రకృతికి చెందినవారు, అంటే ఉన్నత ప్రకృతికి చెందినవారు. జీవాత్మలు అనేది సచ్చిదానంద విగ్రహాలు కదా, వాళ్ళు భౌతిక జగత్తుకు చెందినవారు కాదు. ఎప్పుడైతే వర్షపు నీళ్లు స్వచ్ఛంగా ఉంటుంది, భూమికి చేరగానే బురదతో మట్టిలో కలిసి బురదలాగా అయిపోతుంది. అంటే ఆత్మలు సచ్చిదానంద స్వరూపాలు అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి కల్మషం లేదు. ఎప్పుడైతే భౌతిక జగత్తుకు చేరుతారో ఈ త్రిగుణాల ప్రభావం వల్ల కల్మషం చెందుతున్నారు. అంటే వాళ్ళకు సూక్ష్మ స్వతంత్రం ఇవ్వబడింది. వాళ్ళు అట్లా ఉన్నత ప్రకృతి వైపు, అంటే ఆధ్యాత్మిక జగత్తుకైనా వెళ్ళగలరు విధంగా కలియుగ ధర్మం హరినామం చేసి, లేదా భౌతిక ప్రకృతిలోనే కష్టాలు పడుతూ వాళ్ళు ఇక్కడే మళ్ళీ జన్మలు తీసుకోవడానికైనా వాళ్ళకు
కర్మ చేయడానికి అనే స్వేచ్ఛ ఇవ్వబడింది అనమాట. ఇంకా శక్తికి శక్తిమంతునికి భేదం లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడు, శక్తి లేదా ప్రకృతి భగవంతుని ఆధీనంలో ఉంటుందని అంగీకరించబడింది. భగవంతుడి నుంచే భగవంతుని శక్తి ప్రకటమవుతుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక మల్ల యోధుల పోటీను అట్లా చూసామనుకోండి, అక్కడ అతను శక్తిని ప్రదర్శిస్తాడు. అతనిలో ఉండే శక్తిని అక్కడ ప్రదర్శిస్తారనమాట, ఇతరులతో తలపడడం ద్వారా, గెలవడం ద్వారా. అంటే అతని శక్తి అతని ఆధీనంలో ఉంటది. అంటే ఇక్కడ భగవంతుని శక్తి కూడా ఆధ్యాత్మిక జగత్తు నిర్వహించే ఆధ్యాత్మిక శక్తి గాని, భౌతిక శక్తి ప్రకృతి నిర్వహించే భౌతిక శక్తి గాని భగవంతుని ఆధీనంలో వర్తిస్తాయి. భగవంతుని నుండే శక్తి అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మంది కొన్ని శాస్త్రాలు చదివి అమ్మవారు మూలము, శక్తి మూలము అని చెప్తుంటారు. కాదు, శక్తి అనేది శక్తిమంతుడి నుంచే ప్రకటమవుతుంది అని ఇక్కడ వివరంగా చెప్తున్నారు. భగవంతుని ఆధీనంలోనే మయాధ్యక్షైన ప్రకృతే సూయతే సచరాచరం, నా అధ్యక్షతలో ప్రకృతి వర్తిస్తుంది. అంటే అమ్మవారికి కూడా స్వామి మూలం అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. స్వామి నుంచే శక్తి అనేది ప్రకటమవుతుంది. ఆయన శక్తిని రూపమిస్తేనే అమ్మవారుగా మనకు దర్శనమిస్తారు. భగవంతుని ఆనంద శక్తికి రూపమిస్తే రాధారాణిగా, భౌతిక శక్తికి రూపమిస్తే దుర్గాదేవిగా అలా ప్రకటమవుతారనమాట. దానికి ఉదాహరణ మనం చెప్పుకున్నాం కదా, ఒక ధనవంతుడు తన ధనాన్ని ప్రదర్శించాలనుకుంటే పెద్ద కారు కొని, పెద్ద ఇల్లు కొని, నగలు కొని నేను ధనవంతుని అని ప్రదర్శన చేస్తారు. అలాగే భగవంతునిలో ఉండే ఆనంద శక్తికి మనకు చూపించాలంటే తన ఆనందాన్ని రాధారాణి రూపంగా ప్రకటన చేస్తారనమాట. ఆ ధనవంతుడు ఎలాగైతే తన ధనాన్ని ఒక ఇంటి రూపంలో, కారు రూపంలో, నగల రూపంలో ప్రదర్శించారో భగవంతుడు తన ఆనంద శక్తికి రూపమిస్తే రాధారాణిగా ప్రకటమవుతుంది. అలాగే భౌతిక శక్తిని ప్రకటిస్తే దుర్గాదేవిగా ప్రకటమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. శక్తికి శక్తిమంతునికి తేడా. శక్తిమంతుని ఆధీనంలోనే శక్తి ఉంటుంది. అలా మనము యజమాని, సేవకుడు, గురువు, శిష్యుడు, ఈ విధంగా తేడాలు ఉన్నాయి కదా. గురువు అంటే ఉన్నత స్థాయి, శిష్యుడు అంటే అతని నుంచి నేర్చుకునే స్థాయి. అలాగే యజమాని అంటే ఉన్నత స్థాయి, అతనికి సేవ చేసేవాడు తక్కువ స్థాయి. ఈ విధంగా భగవంతునికి జీవులకి కూడా తేడా ఉంది. భగవంతుడు ఉన్నత స్థాయి, జీవులు అంశాలుగా చాలా చిన్న స్థాయి అనమాట. అట్ ఏ టైం గుణరీత్యా ఆత్మగా సమానము. అంటే ఆత్మలోని గుణాలు, కళ్యాణ గుణాలు, సచ్చిదానంద శరీరం కానీ, భగవంతునిలో సచ్చిదానంద శరీరంగా కళ్యాణ గుణాలు కానీ అవే ఉంటాయి అంశాలుగా జీవాత్మల్లో. కానీ పరిమాణంలో సముద్రం అంతా కళ్యాణ గుణాలు భగవంతునిలో ఉంటే సముద్రంలో ఉండే నీటి చుక్క స్థాయిలో జీవాత్మలో ఉంటాయన్నమాట. అది అచింత్య భేద అభేద తత్వం. భేదము ఉంది, అట్ ఏ టైం అభేదము, గుణరీత్యా అభేదము, పరిమాణరీత్యా భేదము. ఈ విధంగా భగవంతునికి జీవునికి గల సంబంధాన్ని తెలియజేశారు. అలాగే శక్తి మరియు శక్తిమంతునికి నడుమ కూడా ఏ విధంగా భేదం అంటే శక్తిమంతుని ఆధీనంలోనే శక్తి ఉంటుంది. శక్తిమంతు దివుడు, శక్తి లేక ప్రకృతి అనేది అతని ఆధీనంలో ఉండును. ఇవన్నీ అర్థమైనాయా మీకు? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు చర్చించుకునే శ్లోకంలో. ఇంకా హరే కృష్ణ మాతాజీ. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అరుంధతి మాతాజీ, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. పూజిత వాళ్ళమ్మ గారు లక్ష్మీదేవి మాతాజీ, అర్థమైందమ్మా మీకు? హరే కృష్ణ.
ఓకే, హరే కృష్ణ అందరికి అర్థమైంది చెప్ మాతాజీ. ఏదైనా డౌట్లు ఉన్నా ఓపెన్ గా అడగండి, ప్రయత్నం చేస్తాం. మనందరం చర్చించుకుందాం, ఒకరికొకరు తెలుసుకోవడానికే ఇది క్లాసు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఆ, శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ జై ప్రభుజీకి, శ్రీల జై ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ జై బృందకి జై